గణేశాయ నమః, గాయత్రీదేవ్యై నమః, మహాసరస్వత్యై నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ భాషలందరికీ కూడా శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మీ అందరికీ కూడా ఈ సంవత్సరం అంతా కూడా సకల శుభాలు కలగాలి అని, సకలైశ్వర్య భోగభాగ్యాలు కలగాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ముందుగా అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, అయితే ఈ ఏప్రిల్ నెలలో ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలాలు ఈ నెలంతా కూడా ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనేటటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ నెలలో ముందుగా గ్రహస్థితి ఎలా ఉండబోతోంది అనే విషయాన్ని తెలుసుకుని తర్వాత మనం ద్వాదశ రాశుల వారి యొక్క రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ నెలలో ముఖ్యంగా రవి 14వ తారీఖు వరకు కూడా మీనరాశిలో సంచరించి తర్వాత మళ్ళీ మేషంలోకి ప్రవేశిస్తాడు. అలాగే గురుడు ఈ నెలంతా కూడా మేషరాశిలోనే ఉంటాడు. శుక్రుడు ఈ నెలంతా కూడా మీనరాశిలో ఉంటాడు. రాహు ఈ నెలంతా కూడా మీనరాశిలోనే ఉంటాడు. బుధుడు ఈ నెలంతా కూడా మీనరాశిలోనే ఉంటాడు. కేతువు ఈ నెలంతా కూడా కన్యారాశిలో ఉంటాడు. శని ఈ నెలంతా కూడా కుంభరాశిలో ఉంటాడు. కుజుడు ఈ నెల 24వ తారీఖు వరకు కూడా కుంభరాశిలో ఉండి తదుపరి మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. అంచేత సాధారణంగా ఇంచుమించు 5 గ్రహాల దాకా ఇంచుమించు గ్రహకూటం ఉంది ముఖ్యంగా ఈ యొక్క నెల. దాంతోపాటుగా పెద్దగా గ్రహచారం ఏం పెద్దగా కనబడటం లేదు. అయితే ఈ యొక్క గ్రహగతుల కారణంగా ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏప్రిల్ నెలలో ధనుసు రాశి వారికి సంబంధించినటువంటి మాస ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. అయితే ఈ నెలలో ముఖ్యంగా ధనుసు రాశి వారికి అనుకూలమైనటువంటి గ్రహస్థితే కనపడుతుంది. ముఖ్యంగా విద్యార్థులకి పరీక్షా ఉత్తీర్ణత అవకాశాలు బాగా కనపడుతున్నాయి. ఆల్రెడీ ఎగ్జామ్స్ రాసినా ప్రస్తుతం రాస్తున్నా కూడా మీకు అనుకూలంగానే కనపడుతుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది, చదువుకోవాలన్న తపన పెరుగుతుంది. కొత్త కొత్త కోర్సుల్లో కానీ జాయిన్ అయ్యే వాళ్ళు కూడా అనుకూలత బాగానే కనపడుతున్నాయి. కాబట్టి అనుకూలంగానే కనపడుతుంది. కాబట్టి ప్రధానంగా విద్యార్థులకి చాలా బాగుంది. అయితే ఈ నెలలో ముఖ్యంగా ఆరోగ్యం విషయంలో మాత్రం అందరూ జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే ఏదో రకమైన నలత ఇబ్బందులు కనపడుతున్నాయి. కాబట్టి కొంచెం ఆరోగ్యం విషయంలో జాగ్రత్త. దీర్ఘకాలిక రోగాలు ఉన్నవారు కూడా సమయానికి ఔషధాలు సేవించడం, కొంచెం ఆహారం విషయంలో జాగ్రత్త తీసుకోవడం, వ్యాయామాలు చేయడం, టెన్షన్లు ఒత్తిళ్లు తగ్గించుకోవడం, ఏదైనా పనుంటే కనుక ఒక అరగంట ముందరే బయలుదేరడం, స్ట్రెస్ తగ్గించుకుని ప్రయాణాలు చేయడం ఇలాంటివి చాలా మంచిది. ఎందుకంటే వాహన ప్రమాదాలు లాంటివి స్ట్రెస్ వల్ల ప్రమాదాలు లాంటివి కనపడతాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. శస్త్రచికిత్స అవకాశాలు కూడా కనపడుతున్నాయి. కాబట్టి ఆరోగ్యం పట్ల అందరూ జాగ్రత్త వహించాలి. అయితే నెలలో విందు వినోద సౌఖ్యం బాగా కనపడుతుంది. అంటే సరదాగా ఫంక్షన్స్లో పాల్గొనడం కానీ, ఫంక్షన్స్కి వెళ్ళడం కానీ, లేదా మీ ఇంట్లో శుభకార్యాలు జరగడం కానీ, సరదాగా ఆనందంగా కుటుంబంతో గడపడం కానీ, లేదా అందరినీ పిల్లల్ని కుటుంబ సభ్యులను తీసుకుని హోటల్లో తిరగడం కానీ, ఇలా అనేక రకాల విహారయాత్రలు చేయడం, విదేశాల యాత్రలు చేయడం, ఏదో రకంగా సరదాగా కాలక్షేపం చేసే అవకాశాలు, ఆనందంగా కాలం గడిపే అవకాశాలు అయితే మాత్రం ఈ నెలలో బాగా కనపడుతున్నాయి. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి అవకాశాలు ఉద్యోగపరంగానా, వివాహపరంగానా, లేకపోతే అనేక రకాల కారణాల చేత విదేశాలు వెళ్ళడానికి ఏదో రకమైనటువంటి అవకాశం, మీరు ఎదురు చూస్తున్న అవకాశం, మీ జీవితం మారబోయేటటువంటి అవకాశం, దీనివల్ల నా జీవితం తారుమారు అవుతుంది, నేను ఎదుగుతాననుకునేటటువంటి అవకాశం ఏదైనా సరే ఈ నెలలో మీరు పొందబోయే అవకాశం కనపడుతుంది. కాబట్టి చాలా అద్భుతంగా అలాంటి అవకాశాన్ని వినియోగించుకోవడానికి ఈ నెలలో ప్రయత్నం చేయండి. అయితే క్రయ విక్రయాలలో లాభాలు అయితే భారీగా లేవు. అంటే భూములు కానీ, పొలాలు కానీ, గృహాలు కానీ, బంగారం కానీ, వాహనాలు కానీ అమ్మి కొనేవాళ్ళు ఉంటారు చూసారా, వీళ్ళకి క్రయాల వల్ల విక్రయాల వల్ల అంటే అమ్మడం వల్ల కొనడం వల్ల కూడా స్వల్ప లాభాలే కనపడుతున్నాయి. అంటే ఏదైనా అమ్మాలనుకుంటే ఇప్పుడు మంచిది కాదు. ఇంకా ఎక్కువ లాభాలు అనుకుంటే మాత్రం కొంచెం వాయిదా వేసుకోండి. లేదు డబ్బులు అర్జెంటు, దీన్ని మళ్ళీ తీసుకెళ్ళి ఇంకో చోట ఎక్కడో పెట్టుబడి పెట్టాలి, ఇలాంటి ఆలోచనలు ఉంటే కనుక ఈ నెలలో మీరు పెట్టుకోవచ్చు. అయితే నష్టాలు అయితే రావు, భారీ లాభాలు అయితే రావు, కానీ స్వల్ప లాభాలు కనపడుతున్నాయి. కాబట్టి అలాంటి క్రయ విక్రయాలు జరపచ్చు. అయితే ఈ నెలలో అన్నిటికన్నా ముఖ్యమైన నియమం ఏంటి మీకు అన్నట్లయితే కనుక ఆహార నియమం. అంటే 1 టైంకి తినాలి, లేకపోతే గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ లాంటివి రకరకాల సమస్యలు లాంటివి వస్తాయి. 2 జంక్ ఫుడ్లు, ఆయిల్ ఫుడ్స్ తగ్గించండి. ఎందుకంటే కొంతమందికి ఈ యొక్క ఫుడ్స్ బాగోలేకపోవడం వల్ల, తినే ఆహారం మంచిది కాకపోవడం వల్ల ఈ యొక్క ఆరోగ్యం పట్ల ఇబ్బందులతో పాటుగా దీర్ఘకాలిక రోగాలు కొత్తగా వచ్చే అవకాశాలు లేని వారికి, ఉన్నవాళ్ళకి దానివల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా జంక్ ఫుడ్స్ తినకండి, ఫాస్ట్ ఫుడ్లు తినకండి, బయట ఆహారాలు చాలా శాతం మానేయడానికి ప్రయత్నం చేయండి. అయితే రుణ సమస్యలు బాగా పెరుగుతున్నాయి, జాగ్రత్త. ఈ నెలలో ముఖ్యంగా ఈఎంఐల ద్వారా వస్తువులు కొనడం, ఆన్లైన్ షాపింగ్లు చేయడం, కొత్త కొత్త కారులు కానీ, బళ్ళు కానీ, ఏదైనా కొత్త వాహనాలు కానీ ఈ యొక్క ఈఎంఐల ద్వారా తీసుకోవడం,
లేదా ఏదో రకమైనటువంటి ఖర్చులు, రుణాలు తీసుకుని ఖర్చులు చేసే అవకాశాలు, ఏదో బ్యాంక్ రుణాలు ఇస్తున్నారు కదా అని చెప్పేసి, లేకపోతే కనుక పర్సనల్ లోన్స్ ఇస్తున్నారు కదా అని తీసుకుని రకరకాల ఖర్చులు పెట్టే అవకాశాలు, వాటిని దుబారా ఖర్చులుగా మార్చే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి కొంచెం రుణాల విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాలి. నెల అవసరమైతేనే రుణం తీసుకోండి. అప్పులు తీర్చడానికి కూడా గట్టిగా ప్రయత్నం చేస్తారు, కానీ అనుకున్నంత అప్పులు తీర్చలేకపోతారు, అంటే ఏదో ఖర్చు రావడం వల్ల. కాబట్టి రుణాల విషయంలో ఖచ్చితంగా జాగ్రత్త తీసుకోవాలి. అయితే ఆర్థికంగా మాత్రం కొంచెం బలపడతారని చెప్పచ్చు గత నెలతో పోల్చుకుంటే. ఎందుకంటే ఆదాయం పెరుగుతుంది, ఆదాయ మార్గాలు మంచివి మీకు వస్తాయి, సంపాదించడానికి తపన పెరుగుతుంది, కుతూహలం పెరుగుతుంది, శ్రమ పడతారు, అలాగే సంపాదించడానికి తెలివితేటలు ప్రదర్శిస్తారు, వినూతన రీతిలో ఆలోచించి రిస్కులు చేసైనా సరే సంపాదించే ప్రయత్నం చేస్తారు. కానీ కుటుంబ ఖర్చులు కానీ, పిల్లల వల్ల ఖర్చు కానీ, లేదా ఫ్రెండ్స్ వల్ల ఖర్చులు కానీ, అనేక రకాల అవసరాల కోసం ఖర్చులు కానీ మాత్రం ఎక్కువగానే కనపడుతున్నాయి. డబ్బుల విషయంలో జాగ్రత్త. ప్రతి విషయాన్ని కూడా కొత్తగా ఆలోచించేటటువంటి తత్వం మీ జీవితాన్ని మారుస్తుంది. ఈ నెల ఎప్పటి నుంచో తీరని కోరికలు నెరవేరుతాయి. అంటే ప్రేమ కోరికల, శారీరక కోరికల, వ్యామోహాల, వస్తువుల మీద ఆశ, లేకపోతే ఏదైనా సరే మీరు అనుకున్నటువంటి ఏదైనా వ్యాపారం పెట్టడమా, ఇలాంటి కోరికలు ఏవైతే ఉంటాయో నెరవేరుతాయి. ముఖ్యంగా ప్రేమ వ్యవహారాల ఇబ్బందులు తగ్గడం, ప్రేమించిన వ్యక్తులతో అనుకూలతలు, ఎవరైనా ప్రపోజ్ చేద్దామంటే అనుకూలతలు, అలాగే వివాహం కోసం ప్రేమించిన వ్యక్తులు ప్రయత్నం చేస్తే కనుక కుటుంబ సభ్యుల మధ్య అనుకూలతలు, వివాహం కోసం ప్రయత్నం చేసి సంబంధాలు కుదరక ఆలస్యంగా ఉన్నటువంటి వాళ్ళకి, ఆలస్యం అవుతున్న వాళ్ళకి సంబంధాలు కుదరడాలు, సంతాన ప్రయత్నంలో జాప్యం జరుగుతున్న వాళ్ళకి సంతాన అవకాశాలు, ట్రీట్మెంట్లు ఫలించడాలు, ఇలాంటివి అనేక రకాల కోరికలు నెరవేరే అవకాశాలు ఉన్నాయి. అన్నిటికన్నా ముఖ్యంగా విదేశీయాన యోగ్యత, వీసాల కోసం ప్రయత్నం చేసేవారికి, ఆల్రెడీ రిజెక్ట్ అయినటువంటి వీసాలు ప్రయత్నం చేసిన రిజెక్ట్ అయిన వాళ్ళకి ఈ నెలలో వీసాలు వచ్చే అవకాశాలు, దానికి సంబంధించినటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. స్లాట్లు దొరకడం లాంటివి, లేదా విదేశాల్లో గృహయోగ్యత కానీ, భూములు కొనడం కానీ, ఉద్యోగాలు సంపాదించడం కానీ, విదేశాల్లో ఉండే వారికి స్థిర నివాస యోగ్యత కానీ, విదేశాల్లో ఉండే వాళ్ళకి ఇబ్బందులు తొలగడం కానీ ఎక్కువగా కనపడుతోంది. అయితే ఈ నెలలో ముఖ్యంగా కుటుంబ సభ్యుల మధ్య ఐకమత్యత బాగా కనపడుతోంది. ఇంట్లో గొడవలున్నా, ఆస్తి వివాదాలున్నా, అన్నదమ్ములతోటి అక్కల జిల్లతోటి వివాదాలున్నా పరిష్కరించుకునే అవకాశాలు, అలాగే మీరు అనుకున్నటువంటి రీతిలో ఏదైనా గృహం కట్టాలనుకున్నా, కొనాలనుకున్నా దానికి సంబంధించి అనుమతులు లభించడాలు, ఆదాయం లభించడాలు, దానికి ఆగిపోయిన గృహ నిర్మాణ పనులు ఎదురువెళ్ళాలు, గృహాలు కట్టుకోవడాలు, కొనుక్కోవడాలు, గవర్నమెంట్ పరమైనటువంటి గృహ పథకాలు పొందడాలతో పాటుగా ఎవరైనా సరే లోన్ ద్వారా గృహాలు కట్టుకునే వారికి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి లోన్ మీద సబ్సిడీ వచ్చే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. కాబట్టి ప్రయత్నం చేసుకోవచ్చు, బాగుంటుంది. బంగారు ఆభరణాలు కొనుగోలు చేయాలని తపన, బంగారం మీద పెట్టుబడులు పెట్టడం, ఇన్సూరెన్సులు, పాలసీలు, టర్మ్ ఇన్సూరెన్సులు లాంటివి కట్టడం, హెల్త్ ఇన్సూరెన్స్ లాంటివి కట్టడంతో పాటుగా ఫిక్స్డ్ డిపాజిట్లు చేయడంతో పాటుగా ఆదాయాన్ని దాచడానికి ప్రయత్నం చేయడం, భూముల మీద, క్రయ విక్రయాల మీద ఎక్కువ డబ్బులు పెట్టడం లాంటివి చేసే అవకాశాలు కనపడుతున్నాయి. వివాహాది శుభకార్యాలు ఘనంగా జరుగుతాయి. మీరు అనుకున్న వ్యక్తులతో వివాహాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. శ్రమకు తగ్గ ఫలితం లభించే అవకాశం బాగా కనపడుతోంది. అలాగే అప్రయత్న కార్యసిద్ధి కనపడుతోంది. ముఖ్యంగా వ్యవసాయదారులందరికీ కూడా అద్భుతమైనటువంటి లాభాలు కనపడుతున్నాయి. పంట లాభాలు, అధిక శ్రమ, దానికి తగ్గ ఫలితం కూడా లభించడం వల్ల ఆనందంగా ఉంటారు. కొత్త కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టే అవకాశాలు కూడా మీకు కనపడుతున్నాయి. ముఖ్యంగా అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారని చెప్పచ్చు. ఆర్థిక పరిస్థితి మాత్రం కాస్త సంతృప్తికరంగా ఉంటుందని చెప్పచ్చు. ఏదైనా సరే ఒక పని అనుకుంటే ఇమీడియట్లీగా చేయడం వల్ల ఆ పనుల వల్ల మీకు చాలా లాభం కనపడుతుంది, అంటే వాయిదా వేయకూడదు. స్నేహితుల ద్వారా కూడా చక్కని సహకారము, లబ్ధి కనపడుతుంది. కోర్టు విజయాలు కనపడుతున్నాయి. ఆస్తి వివాదాల పరిష్కారాలు కనపడుతున్నాయి. ఇంటికి ఏదైనా రిపేర్లు ఉంటే మరమ్మతులు చేయించుకోవడం, వాహనాల మరమ్మతులు చేయించుకోవడంతో పాటుగా మీరు అనుకున్నటువంటి అవకాశాలు, శుభకార్యాలు జరుగుతాయని చెప్పచ్చు. వివాహ ప్రయత్నాల్లో కూడా ఇబ్బందులు తొలగుతాయి. ముఖ్యంగా మానసిక ఆనందం బ్రహ్మాండంగా పెరుగుతుంది. కాకపోతే ఈ నెలలో రాజకీయ నాయకులకి మాత్రం బ్రహ్మాండమైన అవకాశాలు వస్తాయి. విజేతలుగా మీరే ఉండబోతున్నారు, అందులో అనుమానం ఏమీ లేదు. కష్టపడండి, అలాగే ప్రజలలో తిరగండి, ప్రజలలో ఉండండి, జాగ్రత్తగా వ్యవహరించండి, ప్రత్యర్థులతో జాగ్రత్తగా పోరాడండి, మాట జారకండి, నోరు జారకండి, అదుపులో ఉంచుకోండి. మీరు రాజకీయ నాయకులందరికీ కూడా ఈ నెలలో చాలా అద్భుతమైన మెజారిటీతో విజయం పొందే అవకాశాలు ఈ నెలలో బాగా కనపడుతున్నాయి. కాబట్టి కష్టపడండి. అయితే ఈ నెలలో ముఖ్యంగా అతి కష్టం మీద ఉద్యోగస్తులందరికీ ప్రమోషన్లు కనపడుతున్నాయి. సులువుగా అయితే లేదు. ప్రమోషన్ల కోసం ప్రయత్నం చేసేవారికి, కంపెనీలు మారదాం అనుకునే వారికి, నిరుద్యోగులకి కూడా కొంచెం ఇబ్బందులు కనపడుతున్నాయి. ఆలస్యంగా పనులు జరుగుతాయి. కాబట్టి కంగారు పడకండి, ప్రయత్నం చేయండి. అలాగే గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారు కూడా, వీళ్ళందరికీ కూడా ఆటంకాలు, ఇబ్బందులు కనపడుతున్నాయి. కాబట్టి ఈ నెలలో పనులన్నీ సజావుగా సాగినా కూడా ఆలస్యంగానే జరుగుతూ ఉంటాయి. అయితే ముఖ్యంగా ఏమిటంటే ఈ నెలలో ఈ ఇబ్బందులన్నీ తొలగడానికి 27వ తారీఖు, ఏప్రిల్ 27వ తారీఖు శనివారం నాడు సంకష్టహర చతుర్థి వ్రతం అని ఉంటుంది. సంకష్టహర చతుర్థి వ్రతం చేసుకున్నట్లయితే కనుక ఆ రోజు చాలా బ్రహ్మాండమైనటువంటి, అంటే గవర్నమెంట్ ఉద్యోగాలకు బాగా పనిచేస్తుంది, వ్యాపారస్తులకి, రుణాలకి,
ఆర్థిక ఇబ్బందులకి, గృహయోగ్యతకి, సంతానానికి, వివాహానికి అన్నిటికీ కూడా దాన్ని మించినటువంటి వ్రతం లేదు. సంకష్టహర చతుర్థి వ్రతం. కాబట్టి 27వ తారీఖు శనివారం ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఈ వ్రతాన్ని చేసుకోండి. అయితే ఏమంటే గురుగారు ఎలా చేసుకోవాలి మాకు తెలియదు అంటే కనుక దానికి సంబంధించినటువంటి వీడియోని ఈ వీడియో కింద లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాం, లేదా పైన ఐకార్డ్లో వస్తుంది. కాబట్టి ఆ లింక్ మీరు క్లిక్ చేసినట్లయితే మీరు ఆ యొక్క సంకష్టహర చతుర్థి వ్రతాన్ని స్పష్టంగా పూజా విధానం అంతా మేమే వీడియో చేసి పెట్టడం జరిగింది. ఆ వీడియో మీరు చూసి దాంట్లో పూజా సామాన్లు ఎలా తెచ్చుకోవాలన్నీ ఉంటాయి. చక్కగా ముందు రోజు చూసుకుని ఆ సామాన్లను తెచ్చుకుని పెద్ద ఏం ఖరీదైన అన్ని ఇంట్లో ఉండేవి మ్యాక్సిమం. కాబట్టి ఆ రోజు 27వ తారీఖు పొద్దున్నే ఆ ఫోన్ ఎదురుగుండా పెట్టుకుని ఆ ఫోన్లో చూస్తూ ఆ పూజా విధానం మేము ఎలా చేయించామో అలాగే మీరు కూడా ఇంట్లో చక్కగా మీరు దేవుడి దగ్గర కూర్చొని చేసుకున్నట్లయితే మీకు చాలా అద్భుతంగా గణపతి అనుగ్రహించే అన్ని రకాల పనులు తొందరగా సిద్ధిస్తాయి, సకల కార్యాలు జయమవుతాయి. ఇది చాలా అద్భుతం. కాబట్టి ఎవ్వరూ కూడా మ్యాక్సిమం ఈ విషయాన్ని మాత్రం సద్వినియోగపరచుకోండి తప్ప దుర్వినియోగపరచుకోకండి. ఇంకా వరుసగా 11 సంకష్టహర చతుర్థి వ్రతాలు చేశారంటే ఇంకా తిరుగులేదు. కాబట్టి ప్రతి నెల మాస ఫలితాలు మేము సంకష్టహర చతుర్థి ఎప్పుడు వస్తుందో చెబుతాం. ఒకవేళ లేదా మీ క్యాలెండర్లో కూడా కనపడుతూ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా సంకష్టహర చతుర్థి వ్రతాన్ని చేయండి, ప్రయత్నం చేయండి, చాలా బాగుంటుంది. అంతేకాదు సప్తశని వారాల వ్రతం ఇది ఇంకా అద్భుతం. కలియుగంలో కలవు వెంకట నాయక. కలియుగంలో వెంకటేశ్వర స్వామి వారు తీరని కోరిక లేదు, లేక తీర్చని సమస్య లేదు. కాబట్టి అద్భుతంగా పనిచేస్తాడు వెంకటేశ్వర స్వామి వారు. కాబట్టి సప్తశని వారాల వ్రతం కూడా చాలా బాగుంటుంది. అయితే అది కూడా మేము వీడియో కింద లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాం, అది కూడా వీడియో చేసాం. చక్కగా శనివారాలు 7 శనివారాలు కంటిన్యూగా చేసుకుంటే మీకు చాలా ఫలితం. కాబట్టి కుదిరితే అది కూడా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అది కూడా మీరు వీడియో ఎదురుకుండా పెట్టుకుని శనివారం నాడు పొద్దున్న చక్కగా వెంకటేశ్వర స్వామికి ఒక అరగంట పూజ చేసుకోవడమే, తర్వాత మీ పనులు మీరు చేసుకోవచ్చు. కాబట్టి ఇలా వరుసగా 7 శనివారాలు చేశారనుకోండి, చూద్దిరిగా నా ఫలితం ఎలా ఉంటుందో మీరే తిరిగి మాకు కామెంట్ల రూపంలో చెప్తారు. గురుగారు మీరు చెప్పినట్టు చేసాం, మాకు ఈ పని అయింది అని. ఎంతోమంది చెప్పారు కాబట్టి మీకు చెబుతున్నాం. కాబట్టి త్వరితంగా పనిచేస్తున్నాయి ఈ సప్త శనివారాలు ఒకటి, తర్వాత సంకష్టహర చతుర్థి వ్రతాలు కూడా రెండూ కూడా చాలా అద్భుతంగా పనిచేస్తున్నాయి, చాలా త్వరితంగా మీకు ఫలితాలను ఇస్తున్నాయి. కాబట్టి కలవు వెంకటనాయక, కలవు చండీ వినాయక అన్నారు. అంచేత వినాయకుడు వెంకటేశ్వర స్వామి వారి చండీ చాలా బ్రహ్మాండంగా కలియుగంలో ఇమ్మీడియట్లీగా ఫలితాన్ని ఇస్తాయి. కాబట్టి మీకు ఏ కోరిక ఉన్నా ఏ సమస్య ఉన్నా కూడా చాలా తొందరగా తీరుతుంది. దీన్ని మాత్రం ఎవ్వరూ కూడా అంటే కాలాన్ని సద్వినియోగపరచుకోండి, ఖచ్చితంగా వినియోగించుకోండి, ఎవరు వదులుకోకండి అవకాశాన్ని అని తెలియజేస్తూ, ఇక ప్రధానమైన విషయం ప్రతి క్షణం కష్టపడితే కనుక మీరు అనుకున్న పనులన్నీ సిద్ధిస్తాయి, అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. మీకు పనిచేసే సామర్థ్యం బాగా పెరుగుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, కష్టపడాలన్న తపన బాగా పెరుగుతుంది. తద్వారా అన్ని పనుల్లోనూ విజయం పొందగలుగుతారు, వ్యాపారాలు బాగా విస్తరింప చేయగలుగుతారు. అలాగే నూతన వైద్య విధానాల ద్వారా అనేక రకాల రోగాలు పోగొట్టుకోగలుగుతారు. భవిష్యత్తు గురించి విశేషంగా డబ్బులు దాస్తారు. వ్యాపారంలో డబ్బులు బాగా రొటేషన్ చేసుకోగలుగుతారు. వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు, కొత్త పెట్టుబడులు పెడతారు, వినూతన రీతిలో వ్యాపారాలు చేస్తారు, ఆన్లైన్ పరంగా కూడా అడ్వర్టైజ్మెంట్ చేసుకోగలుగుతారు. స్త్రీల వల్ల పురుషులకి, పురుషుల వల్ల స్త్రీలకి మేలు, శారీరక కోరికలు తీర్చుకోవడము, వివాహేతర సంబంధాల విషయాలు ఇబ్బందులు తొలగడంతో పాటుగా పరస్పర అనురాగ, అభిమాన, ఆప్యాయత, ప్రేమ అనురాగాలు పెరుగుతాయి. అయితే వృత్తి ఉద్యోగ విషయాల పట్ల కొంచెం ఒడిదుడుకులు ఎదురైనా కూడా వాటిని అధిగమించే ప్రయత్నం చేయడంలో సఫలీకృతం అవుతారు మీరు. విద్యార్థులకు కూడా సాంకేతిక పరిజ్ఞానం, కంప్యూటర్ పరిజ్ఞానం, ఎలక్ట్రానిక్ పరిజ్ఞానం బాగా పెరుగుతాయి. విద్యుత్ వాహనాల తయారీ కానీ, ఇలాంటి దానికి సంబంధించి బ్యాటరీలు తయారు చేయడం కానీ, కొత్త ఆవిష్కరణలు చేయడం కానీ, ఇలాంటి వాటిలో బాగా విద్యార్థులు ఆరితేరతారు ఈ నెలలో. ఉద్యోగస్తులందరూ కూడా ఉద్యోగ కార్యాలయాల ఇబ్బందులు తగ్గుతాయి, సమస్యలు తగ్గుతాయి, ఎదుగుదల కనపడుతుంది, ప్రతిభకు తగ్గ గుర్తింపు అయితే కనపడుతుంది. స్త్రీలకు కూడా అత్తమామలకు సేవ చేయడం కానీ, వాళ్ళ యొక్క సపోర్ట్ పొందడం కానీ, భర్తతో ప్రేమగా మెలగడం కానీ, భర్త చెప్పినటువంటి విషయాలు అర్థం చేసుకోవడం కానీ, కుటుంబ వ్యవహారాలు చక్కదిద్దుకోవడం కానీ, సమస్యలు పరిష్కరించుకోవడం కానీ, వస్తులాభం కానీ, వస్త్రలాభం కానీ, ఉద్యోగ వివాహ ప్రాప్తి కానీ కనపడుతున్నాయి. వ్యాపారస్తులందరికీ కూడా కొత్త వ్యాపారాలు చేసే వాళ్ళకి అందరికీ లాభాలు, ఆల్రెడీ వ్యాపారం చేస్తున్న వాళ్ళకి స్వల్ప ఇబ్బందులు ఉన్నా కూడా మళ్ళీ లాభాలే కనపడుతూ ఉన్నాయి. అలాగే చిన్న డబ్బులు రొటేషన్ జరగకపోయినా కూడా మళ్ళీ తిరిగి ఆ డబ్బులు అయితే వచ్చే అవకాశాలు నెలాఖరులో కనపడుతున్నాయి. కాబట్టి అన్ని రంగాల వ్యాపారస్తులు కూడా ఈ నెలలో చిన్న ఇబ్బందులు తప్ప పెద్దగా ఏమీ సమస్యలు అయితే కనపడడం లేదు, ఆర్థిక లాభాలు ఎక్కువగా కనపడుతున్నాయి. కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటంటే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు, అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నా, మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినట్లయితే కనుక మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని చెప్పడం కానీ, లేదా పరిహారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం కూడా చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే
మీ ఇంట్లో ఎవరికైనా డబ్బు నిలబడకపోయినా, ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బందులు పడుతూ ఉన్నా, రుణబాధలు పెరిగిపోయినా, వ్యాపారాలు సరిగ్గా సాగకపోయినా, డబ్బు నిలబడకపోయినా, అలాంటి వారి కోసం ధన జన వశీకరణ యంత్రం అంటే ఇలాంటి లక్ష్మీ గణపతి యంత్రాలు ఉంటాయి. ఈ యంత్రాలకు మేము మీ యొక్క గోత్రాలు పేర్లతోటి పూజలు జపాలు హోమాలు చేయించి ఈ యంత్రాన్ని మీకు కొరియర్ చేసే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీలో ఎవరికైనా యంత్రం కావాలంటే మాకు ఫోన్ చేసి మీ గోత్రనామాలు తెలియజేసినట్లయితే యంత్రం మీకు పంపిస్తాం. లేదా మీ ఇంట్లో ఎవరికైనా సరే నరదిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ ఇబ్బందులు పడుతూ ఉన్నా, వ్యాపారాలు సరిగ్గా సాగకపోయినా కూడా అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రాలు ఉంటాయి. అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడం, మనశ్శాంతి లేకపోవడం, అలాగే ఆలోచనలు సరిగ్గా లేకపోవడం, విరక్తి ఆలోచనలు రావడం, కుటుంబంలో అందరికీ గొడవల కింద ఉండడం, రాత్రులు నిద్ర పట్టకపోవడం, పీడకలాలు రావడం, లేదా ప్రయోగం బాబుతో అనుమానాలు లక్షణాలు ఉండడం, ఇలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం ఉంటుంది. దీనికి కూడా మీరు గోత్రాల పేరు చెప్తే జపాలు హోమాలు చేయించి ఈ యంత్రాన్ని కూడా మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. దీనికి సంబంధించినటువంటి ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే మాకు చెప్పండి, మీకు రిప్లై ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఇలా పుస్తకం రూపంలో కావాలి అన్నట్లయితే కనుక మీ పూర్తి జాతకాన్ని ఈ రకంగా పుస్తకం రూపంలో మేమే రాసి దాన్ని కంప్యూటర్ ద్వారా డిటిపి చేయించి ఇలా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి పుస్తకాన్ని కూడా మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీలో ఎవరికైనా పూర్తి జాతకం అంటే ఎలా ఉంటుందో, పూర్తి జీవితం అంతా ఎలా ఉంటుందో ఇదంతా పుస్తకం చూసి మీరు చదివేసుకోవచ్చు. కాబట్టి మీలో ఎవరికైనా పుస్తకం కావాలన్నా కూడా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసి తెలియజేసినా కూడా మీ యొక్క పూర్తి జాతకాన్ని మేము రాసి మీకు ఈ రకంగా పుస్తకం రూపంలో కొరియర్ చేసే ప్రయత్నం కూడా చేస్తామో అని తెలియజేస్తూ, వీటికి సంబంధించినటువంటి ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే కనుక కామెంట్ రూపంలో పెట్టండి, మీకు రిప్లై ఇస్తాం. లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ సందేహాలకి సమాధానం మీకు తెలియజేస్తాము అని తెలియజేస్తూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.